ప్రతి మహిళకు రేవంత్ బాకీ 35,000 అట. తులం బంగారం, స్కూటీ హామీలు ఏమైనాయి? మహిళా దినోత్సవం లోపు కార్యాచరణ ప్రకటించాలి, లేకుంటే ప్రజా ఉద్యమం చేస్తా ఎమ్మెల్సీ కవిత హెచ్చరిస్తున్నది. లేకపోతే అయిపోయిందట, అదే స్కూటీ వేసుకొని ప్రగతి భవన్ని ఢీకొంటా, రేవంత్ నివాసాన్ని ఢీకొంటా అని చెప్తున్నది ఆమె. స్కూటీలు, తులం బంగారం ఏమైంది? ఆమె అడిగిన పాయింట్ జెన్యూన్ పాయింటే. ఎందుకు తప్పు పట్టాలి మనం? మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది ₹1,00,000 కేసీఆర్ ఇచ్చిండు, 1,00,000కి ఇంకో తులం బంగారం కల్పిస్తామని. తులం బంగారం ఏమైందని అడుగుతున్నారు. స్కూటీలు ఏమైనాయి అని అడుగుతున్నారు. స్కూటీలు ఇస్తామని అన్నారు, మరి స్కూటీలు ఏమైనాయి? అంత లెక్క కడితే 35,000 బాకీ పడ్డరాట ఇప్పటికి ప్రతి మహిళకి. 35,000 అట్లా ఎక్కువ అవుతుంది కదా. స్కూటీ 35,000కి వస్తుందా? స్కూటీ ప్లస్ తులం బంగారం. సో ఈ లెక్కన 14 నెలల డబ్బు 35,000 చొప్పున రాష్ట్రంలోని ప్రతి మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది. ఏది? 2,500. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు కదా, అది కూడా పాయింటే. కవిత గారు చాలా రైట్ పాయింట్ రేజ్ చేశారు. మంచిదని చెప్పాలి కదా మనం. కానీ ఆమెకి ఇప్పుడు మహిళల గురించి మాట్లాడుతుంది, ఏం అర్హత ఉన్నది? అదే వచ్చింది బాధ. ఇప్పుడు ఆమె మాట్లాడడం వల్ల ఏమైందంటే లిక్కర్ బాటిల్ తెచ్చి ముందు పెడతారు. మరి దీని సంగతి ఏంది? మరి ఇదే లిక్కర్ వల్ల ఎంతమంది మహిళలు ఆగమైపోయారు అంటే మళ్ళీ ఆన్సర్ లేకపోయా. అందుకే ఎవరు పోరాటం చేయాలి, ఎవరు మూమెంట్ తీసుకురావాలో వీళ్ళ అర్హత లేని వీళ్ళకి అవకాశం లేదు. ఎందుకంటే దేశంలో ఉన్న మహిళలందరినీ ఆగం చేయాలనుకున్నారు వీళ్ళు. దేశంలో ఉన్న మహిళలని ఢిల్లీకి పోయి ఢిల్లీలో పాలసీ అన్నారు, పంజాబ్ పోయి పాలసీ అన్నారు, తమిళనాడుకు పోయి పాలసీ అన్నారు, కేరళలో మన లిక్కర్ స్కామ్లో మళ్ళీ దొరికిరు. ఎవరు దీనివల్ల నష్టపోయేది? మహిళలే కదా ఎక్కువగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి 35,000 బాకీ పడ్డాడేమో, కానీ మీరు ఎంత నష్టం చేసిరా మహిళలకి తెలంగాణలో కానీ బయట కానీ?